సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్గా అనుబంధం అంటే రికార్డింగ్స్కి వస్తారు, వస్తారు చాలా చాలా బాగా మాట్లాడతారు, నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏ ఏ పాటలు కెన్ వి అంటే వీఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఐ డ్రీమ్లో ఒక ఫ్యూ మినిట్స్ మీరు మీకు నచ్చిన ఆయన పాటల్లో ఆయనతో జరిగిన ప్రయాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా సాంగ్స్ పాడాను. అయిట్లో చాలా ఇప్పుడు సడన్గా గుర్తొస్తున్నది ఒకటి, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, అదొకటి. బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. గొప్ప సాహిత్యాలు పాడుతున్నప్పుడు శాస్త్రి గారు మీ పాట విని చాలా మురిసిపోయి మెచ్చుకుని ఉంటారు, ఎందుకంటే ఆయనకి పాట అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నేను ఒక 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 న్యూస్ వినాను, అది కరెక్ట్గా తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు నిద్రపోలేదంట ఎప్పుడు. హీ డజంట్ స్లీప్. నైట్ టైం నిద్రపోరు మాకు తెలిసినంత వరకు. అదే డే టైంలో ఎప్పుడో ఆయనకు నిద్ర వచ్చినప్పుడు ఫ్యూ అవర్స్ తప్ప ఆల్ నైట్ ఆయన. సో దానివల్ల స్మోకింగ్ అదన్నీ కొంచెం ఎక్కువ అయిందట. నిద్రపోలేదంటే ఎలా బతకడం. ఆయన అంత ఇంటెన్సిటీతో ఉండేవారు. మాకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్పారు ఆయన గురించి, అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు అనేది ఆయన ఫిలాసఫీ. అంటే అంత ఇంటెన్సిటీతో ఉండాలి జీవితం, మనకి అనిపించినట్టు ఉండాలి, నాట్ ఇన్ అ మోడరేటెడ్ వే బట్ లైక్ దిస్ అని అంటారని ఆయన గురించి మాట్లాడిన కొంతమంది బాగా దగ్గర వాళ్ళు చెప్పారు. చిత్ర గారు, నేను అడిగాను, సార్ ఎలా సార్ మీరు నిద్రపోకుండా ఎలా హౌ కెన్ యూ లీవ్ వితౌట్ స్లీప్? దెన్ హీ సెడ్ అదన్నీ ఉందమ్మా. హిస్ లాస్ వాజ్ యాక్చువల్లీ ట్రూలీ ఫెల్ట్ అండి ఇండస్ట్రీలో. చాలా ఆ టైంలో నేను కూడా ఇక్కడ లేదు, ఊర్లో లేదు. సో ఓన్లీ ఫేస్బుక్ ద్వారంగా కండోలెన్స్ చెప్పాను. మీరు చిత్ర గారు మీరు పాటలు రాస్తారు కదా కొంచెం, లేదా భజన్స్ అలాంటివి ఇష్టమైన? అదే లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు మీరు. ఇన్ని భాషల్లో పాడి ప్రతి స్టేట్లో చిత్రగారి పేరు మారుమోగిపోవడం, అన్ని స్టేట్ అవార్డ్స్ రావడం, హౌ కెన్ వీ అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చిత్రమ్మ? అంటే అంత గొప్పగా మీ పాటని ప్రతి భాషలో ఆదరించారు.